హలో పిల్లలు, నేను మీ అంజలి టీచర్. ఈరోజు మనం 1వ తరగతిలో ఉన్నటువంటి ఒక కొత్త పాఠం నేర్చుకుందామా పిల్లలు. ఇక్కడ చిత్రం చూడండి. చిత్రంలో పిల్లలందరూ ఏం చేస్తున్నారు చూడండి. చిత్రంలో మనకి ఏం కనిపిస్తున్నాయి? ఆవు, పిల్లి, పూలు, పిల్లలందరూ కలిసి మాలైతే చేస్తున్నారు. సరేనా? చూద్దామా? ఇప్పుడు పాట నేర్చుకుందామా? సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు, సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. చెట్టు వంచకుండా కొమ్మ వంచండి, చెట్టు వంచకుండా కొమ్మ వంచండి. కొమ్మ విరగకుండా పూలు కోయండి, కొమ్మ విరగకుండా పూలు కోయండి. కోసిన పూలని దండగుచ్చండి, కోసిన పూలని దండగుచ్చండి. దండ తీసుకెళ్ళి సీతకివ్వండి, దండ తీసుకెళ్ళి సీతకివ్వండి. పాడమ్మ సిరిమల్లె దండ, ముడుచుకో సీతమ్మ ముచ్చటగా జడ నిండా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు, సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. చెట్టు వంచకుండా కొమ్మ వంచండి, కొమ్మ విరగకుండా పూలు కోయండి. కోసిన పూలని దండగుచ్చండి, దండ తీసుకెళ్ళి సీతకివ్వండి. రాముడంపాడమ్మ సిరిమల్లె దండ, ముడుచుకో సీతమ్మ ముచ్చటగా జడ నిండా. చూడండి పిల్లలు, ఇది ఈ పాట మీ అందరికీ తెలుసు కదా పిల్లలు. ఇక్కడ పిల్లలందరూ కలిసి ఒక మంచి పూలమాలను అయితే తయారు చేస్తున్నారు. తర్వాత చూద్దామా? ఇక్కడ చిత్రంలో ఏం కనిపిస్తున్నాయి మీకు? ఇక్కడ చిత్రంలో పాపకి మరొక పాప అయితే జడ వేస్తుంది. అలాగే ఇక్కడ మనకి గుమ్మడికాయలన్నీ కూడా ఉన్నాయి పిల్లలు. సరేనా? ఇక్కడ చూద్దామా? అమ్మ పాపకు జడ వేస్తున్నది. పాప మెడలో ముత్యాల దండ. మీ అందరికీ రోజు జడ వేసేది ఎవరు పిల్లలు? మీ అమ్మగారే కదా పిల్లలు. ఇక్కడ చూడండి ఏమేమి అక్షరాలు ఉన్నాయో మనకి. జ డ జడ, ఇక్కడ చూడండి ఏమేమి అక్షరాలు ఉన్నాయో. జ డ, తర్వాత దండ. మరొకటి నేర్చుకుందామా? కింది గళ్ళల్లో అక్షరాలను చెప్పండి. చెప్దామా? జ, 1వ గడిలో జ, 2వ గడిలో డ, 3వ గడిలో దమ్, 4వ గడిలో ల, 5వ గడిలో త. 1వ అక్షరం అంట జ, 2వ అక్షరం డ. 1, 2 కలిపి చదివితే జడ. తర్వాత 3, 2 కలిపి చదివితే ఏమొస్తుంది? దండ. తర్వాత 4, 5, 1, 2 4 ల, 5 త, లత. తర్వాత ఏముంది? 1, 2 లత జడ, లత జడ అంట. చూడండి పిల్లలు, ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి. అలాగే మనకి కింది బొమ్మలలో జ, ద అనే అక్షరాలతో మొదలవుతున్నాయి. వాటి పేర్లు చెప్పుకుందామా? జాతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి అందరు జనాలు ఉన్నారు కాబట్టి జనం. తర్వాత జల్లెడ. ద అనే అక్షరంతో దండము. తర్వాత దంతము. దంతం అంటే తెలుసా మీకు? దంతం అంటే మన పళ్ళు లాగా, పళ్ళు. తర్వాత పదాలను చదవండి. జ, ద అనే అక్షరాలకి చున్నా చుట్టండి. మొదటి అక్షరం జ, డ. జాలో జా మాత్రమే ఉంది కాబట్టి జాకి సున్నా చుట్టాలి. తర్వాత జ, ల, జ. జలజలో కూడా జ అనే అక్షరాలు 2 ఉన్నాయి కాబట్టి సున్నా చుట్టాలి. తర్వాత జలం, జలంలో జ అనే అక్షరానికి. పంజరంలో కూడా జ అనే అక్షరానికి. గజగజాలో కూడా జ అనే అక్షరానికి. తర్వాత జతలో కూడా జ అనే అక్షరం. జలగలో కూడా జ అనే అక్షరానికి. జనంలో కూడా జ అనే అక్షరానికి సున్నా చుట్టాలి. తర్వాత అందరం, అందరంలో ద అనే అక్షరానికి. తర్వాత జరలో జ, 2 సార్లు కూడా సున్నా చుట్టాలి. తర్వాత గదలో ద అనే అక్షరం. దండంలో ద అనే అక్షరం. గజంలో జ అనే అక్షరం. దవనంలో ద అనే అక్షరం.
పద పదాలో కూడా దా అనే అక్షరం 2 సార్లు ఉంది. తర్వాత దయలో దా అనే అక్షరం, దంతంలో దా అనే అక్షరం, జగంలో జా అనే అక్షరం, దండకంలో దా అనే అక్షరం, దడదడాలో దా అనే అక్షరం. ఇవన్నీ కూడా మనం సున్నా చుట్టాలి పిల్లలు. తర్వాత కిందేమున్నాయి చూద్దామా? కింద ఈ అక్షరాలను కలిపి రాయండి. అలాగే ఇక్కడ మనకి జడ దండ అనే అక్షరాలు అయితే ఉన్నాయి, వీటిని కూడా మనం రాయాలి. తర్వాత చూద్దామా ఇక్కడ ఏముందో? కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలను రాయాలంట. జడ అనే అక్షరం అయితే వస్తుంది. తర్వాత దండ అనే అక్షరం వస్తుంది. తర్వాత గంప అనే అక్షరం కూడా వస్తుంది పిల్లలు. ఇక్కడ చిత్రం చూడండి, ఈ చిత్రానికి మీరు కూడా రంగులు వేయాలి, సరేనా? మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మన ఛానల్ గురించి చెప్పండి, సరేనా? మళ్ళీ మనం ఇంకొక కొత్త పాఠంతో అయితే కలుద్దాం.